శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి సూర్యనారాయణ స్వామి రథసప్తమి ఉత్సవాల కోసం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. స్వామివారి నిజరూప దర్శనం కోసం 1,00,000 మంది భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పరిస్థితిని జిల్లా ఎస్పీ సమీక్షించనున్నారు. అరసవెల్లి రథసప్తమి ఉత్సవాల భద్రతపై శ్రీకాకుళం జిల్లా ఎస్పీ మహేశ్వరరెడ్డితో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. శ్రీకాకుళం జిల్లాలోని అరసవెల్లి రథసప్తమి ఉత్సవాలకు సంబంధించి పోలీసులు భారీ ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఈ అర్ధరాత్రికి దాదాపుగా 1,00,000 మంది భక్తులు సూర్యనారాయణ స్వామి దర్శించుకునేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికోసం ఇప్పటికే భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. అరసవెల్లిలో ప్రభుత్వం ఈ ఏడాది 3 రోజుల పాటు ప్రభుత్వ పండుగ నిర్వహిస్తుంది. దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలో మనతో పాటు జిల్లా ఎస్పీ మహేశ్వరరెడ్డి గారు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ప్రతి ఏటా కూడా అరసవెల్లి రథసప్తమి ఉత్సవాలు చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది కూడా 1,00,000 వరకు భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. శాఖాపరంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు? పోలీస్ పరంగా మనకి సెక్యూరిటీ అండ్ సేఫ్టీకి సంబంధించి అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాము. టోటల్ మనకి ఈ సంవత్సరం ఇది 3 రోజుల పండుగ, రాష్ట్ర పండుగ జరుపుతున్నాం కాబట్టి నిన్నటి నుంచి స్టార్ట్ అయ్యింది ఆల్రెడీ. నిన్న మనకి ఆ శోభాయాత్ర కావచ్చు, సూర్య నమస్కారాలు కావచ్చు, అన్నీ మనకి సేఫ్గా కంప్లీట్ చేసాం, ఎక్కడ ఎటువంటి ఇష్యూ లేకుండా. ఈరోజు మధ్యాహ్నం నుంచి మనకి ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో ఉన్న కల్చరల్ ఈవెంట్స్ కావచ్చు, లేదా ఈరోజు మిడ్నైట్ నుంచి అంటే మనకు రాత్రి 12 గంట టైం నుంచి దర్శనాలు ఏవైతే స్టార్ట్ అవుతున్నాయో దానికి సంబంధించి క్యూ లైన్ సిస్టమ్, బ్యారికేడింగ్ అంతా ప్రాపర్గా పెట్టుకున్నాము. భక్తులకు కావాల్సిన సదుపాయాలు వాటర్ కావచ్చు, మిల్క్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా అంటే బాగా ప్రొవైడ్ చేయడానికి కూడా అరేంజ్ చేసుకున్నారు మనం మొత్తం. లాస్ట్ ఇయర్ ఫీడ్బ్యాక్ తీసుకొని దాని ప్రకారం ఈసారి ఏం చేస్తున్నామంటే ఫ్రీ లైన్స్ లాస్ట్ టైం ఒకటే ఉండేది, ఈసారి 2 చేసాం. ఆ గర్భగుడి నుంచి బయట వరకు కూడా మొత్తం 2 లైన్స్ చేసి ప్యారలల్గా ఒకేసారి అంటే నిమిషానికి అట్లీస్ట్ మనకు ఒక 70 నుంచి 80 మందికి దర్శనాలు చేయించేలా ప్లాన్ చేసుకుంటున్నాము. అలానే మనకి ఈ శీఘ్ర దర్శనం కావచ్చు, 500 దర్శనాలు కావచ్చు, డోనార్స్ కావచ్చు, అది కూడా ప్రాపర్గా ఉండేలా మనం మొత్తం అరేంజ్ చేసుకున్నాము. మొత్తం ఎంటైర్ టెంపుల్ ఏరియాస్ని, పబ్లిక్ హోల్డింగ్ ఏరియాస్ ప్లస్ ట్రాఫిక్ పాయింట్స్ అన్నిటికి సంబంధించి సీసీటీవీ కవరేజెస్ తోటి అరౌండ్ ఒక 130-140 కెమెరాస్ తోటి పెట్టుకొని అండ్ డ్రోన్స్ మనకి ఒక అరౌండ్ ఒక 9 నుంచి 10 డ్రోన్స్ని యూజ్ చేస్తున్నాము. ఇదంతా మనకి ఒక ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మొత్తం మానిటర్ చేసుకొని ఒక అడిషనల్ ఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ తోటి మానిటర్ చేసుకుంటున్నాము. ఎంతమంది సిబ్బందిని వినియోగిస్తున్నారు సార్ బందోబస్తు? ఓవరాల్గా మనకి సిబ్బంది 2,300 మంది ఉన్నారు. ఆ సిబ్బందితోనే కాకుండా మనకి ఈ టెక్నాలజీని యూజ్ చేసుకోవడం, ఇలాంటి మనకి క్రౌడ్ గ్యాదరింగ్స్ ఎక్కువ ఉన్నప్పుడు అది మోస్ట్ ఎఫిషియెంట్ మనకి. సో టెక్నాలజీ సీసీటీవీస్ కావచ్చు, డ్రోన్స్ కావచ్చు యూజ్ చేసుకొని ఎక్కడైనా మనకి ఏదైనా క్రౌడ్ గ్యాదరింగ్ ఎక్కువ అవుతుంది, ట్రాఫిక్ ఇష్యూ వస్తుంది, లేదా పార్కింగ్ ప్రాబ్లం ఉంది అన్నప్పుడు మనం ముందే అలర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ట్రాఫిక్ పరంగా కూడా పార్కింగ్ ప్లేసెస్ని లాస్ట్ ఇయర్కి మార్చడం జరిగింది. లాస్ట్ ఇయర్ ఫీడ్బ్యాక్ ఏంటంటే బాగా ఒక 2 కిలోమీటర్ల ముందు 3 కిలోమీటర్ల ముందు ఆపేయడం వల్ల నడవడం కష్టం అవుతుందని చెప్పారు. సో ఇప్పుడు మనకేంటంటే టెంపుల్ దగ్గరలోనే కన్నయ్య కాలనీలో కావచ్చు, టౌన్ నుంచి వచ్చే వాళ్ళకి 700 మీటర్స్ దూరంలో ఉంది, గార సైడ్ నుంచి వచ్చే వాళ్ళకి 500 మీటర్స్ దూరంలోనే పార్కింగ్ ప్లేసెస్ ప్రొవైడ్ చేశాం మనము. అండ్ ఎంటైర్ ట్రాఫిక్ను కూడా మనము డిస్ట్రిక్ట్ అండ్ బయట డిస్ట్రిక్ట్స్ కూడా 2గా డివైడ్ చేస్తున్నాము. మనకి శ్రీకాకుళం నార్త్ నుంచి అంటే టెక్కలు కావచ్చు, పాతపట్నం, కాశీబుగ్గ సైడ్ నుంచి వచ్చే వాళ్ళంతా గార సైడ్ ఇస్తున్నాము. అండ్ మనకి శ్రీకాకుళం టౌన్ కానీ, హెచ్ఆర్లో కానీ, విజయనగరం, వైజాగ్ సైడ్ నుంచి వచ్చే వాళ్ళకి శ్రీకాకుళం టౌన్లో ద్వారా తీసుకొని ఇస్తున్నాము. ఓవరాల్ ఫోర్స్ మనకి 2,300 వరకు ఉంది. విత్ స్పెషల్ పార్టీస్ కావచ్చు, అన్నీ కంప్లీట్గా ఉంది. సార్ విఐపీస్కి సంబంధించి 12 గంటల తర్వాత విఐపీస్ తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఆ టైంలో సామాన్య భక్తులు తీవ్రమైనటువంటి ఇబ్బంది పడతారు అనేటటువంటి ఒక పాత ఎక్స్పీరియన్సెస్ చెప్తున్నాయి. అట్లాంటి సమయంలో ఎట్లా పోలీసులు హ్యాండిల్ చేయబోతున్నారు? విఐపీస్ ఒకేసారి వస్తారు, పబ్లిక్ కూడా ఒకేసారి దర్శనానికి వచ్చే అవకాశం. అందుకనే మనకి వివిఐపీ అని కాదు కానీ శీఘ్ర దర్శనం అని చెప్పి కొన్ని టికెట్స్ ఏదో సేల్ చేశారు టెంపుల్ వాళ్ళు. సో ఆ టికెట్స్ కావచ్చు, మనకి డోనార్ 500 కావచ్చు, అండ్ ఫ్రీ దర్శనం 100 దర్శనం అన్ని ప్యారలల్గా జరుగుతాయి. ఏది ఒకదానికోసం ఒకటి ఆపేది ఏమి ఉండదు. అందుకనే మనం ర్యాంప్ సిస్టమ్ పెట్టాం గర్భగుడిలో. ఈసారి ఆ ప్యారలల్గా ఒకేసారి అందరికీ దర్శనం జరుగుతుంది కాబట్టి ఎక్కడ ఎవరు ఆగేదేమి ఉండదు. ఆ ముహూర్తం టైం ఏదైతే ఉందో ఆ టైం తర్వాత మనం ఓపెన్ చేసి లోపలికి అందరినీ పంపించడం. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తానికైతే శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్నటువంటి సూర్యనారాయణ స్వామి రథసప్తమి వేడుకలకు సంబంధించి దాదాపుగా 2,000 నుంచి 2,500 మంది పోలీస్ సిబ్బందిని వినియోగిస్తున్నట్లు జిల్లా ఎస్పీ మహేశ్వరరెడ్డి చెప్తున్నారు.
దీంతో పాటుగా ప్రధానంగా మొత్తం కూడా గత ఏడాది అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి లేకుండా శీఘ్రంగా దర్శనం అయ్యేటటువంటి విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పి ఎస్పీ చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ట్రాఫిక్ నియంత్రణకు కానీ లేకపోతే వచ్చేటటువంటి భక్తులను క్రౌడ్ మేనేజ్మెంట్ చేయడానికి కానీ ప్రత్యేకంగా సీసీ కెమెరాల ద్వారా దాన్ని పర్యవేక్షిస్తున్నాం. దీనికోసం ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించుకుంటామని చెప్పి జిల్లా ఎస్పీ చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ రమేష్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, శ్రీకాకుళం నుంచి.